రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో కూడా హరిహరుడే. తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అభిమాన కథానాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా అంబరాన్నంటిన సంబరాలు. జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో తీన్మార్ బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయ ఇండస్ట్రీలోనూ పవన్ కళ్యాణ్ కు ప్రజాదరణ, ప్రజా ఆశీస్సులు, ప్రజల అండదండలు ఉన్నాయని చిల్లపల్లి శ్రీనివాసరావు, జొన్న రాజేష్ తెలిపారు. థియేటర్ ప్రాంగణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం అభిమానులు కేరింతల నడుమ ప్రీమియర్ షో ఉత్సాహభరిత వాతావరణంలో అభిమానుల సందడి నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు, మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, గ్రామ అధ్యక్షుడు సిగిరిప్ శెట్టి రాజా రమేష్, 19వ వార్డు ఉపాధ్యక్షుడు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, జన సైనికులు జొన్నా సురేష్, గాజుల సాయితేజ, గాజుల సురేష్, సామల శశి తదితరులు పాల్గొన్నారు. అంటే హరిహర్ ఆయన ఈయన చెప్పలేము. ఆదిత్య పెడతారు, ఫ్లేవర్ పెట్టుంటారు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ రోజున మన రాష్ట్ర డిప్యూటీ సీఎం మా అందరికీ సమానులు. ఈ రోజున రాష్ట్రంలో ఒక నీతి నిజాయితీ అయిన పరిపాలనని ముందుండి నడిపిస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన కోసం, తన పార్టీ కోసం, తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ రోజున హరిహర వీరమల్లు పూర్తి చేసి రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు వడ్డూరు సెంటర్లో మా కోటేష్ బాబు గారు కానీ, అలాగే మా రాజేష్ గారు కానీ, వీళ్ళంతా, అలాగే మా రాజా రమేష్, మా
చేస్తున్నారు మా మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజున ఇంత ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తా ఉన్నాం, తను నమ్ముకున్న నిర్మాతల కోసం, తనకు నమ్ముకున్న పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తల కోసం, పార్టీని నడిపించడం కోసం తన వృత్తి ఏదైతే ఉందో సినిమా వృత్తిలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ రోజున వారందరి కోసం కూడా నిలబడి ఈరోజు సినిమా చేసి ఒక మంచి సినిమాని నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, తన కోసం ఏది చేయరు, సమాజం కోసం, నన్ను నమ్ముకున్న వారి కోసం, వీరందరి కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున మేమంతా కూడా సినిమాను ఆదరించి ఒక మంచి విజయాన్ని సాధించి తద్వారా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలను కాపాడే విధంగా, అలాగే తద్వారా వచ్చే ఆదాయంతో జనసేన పార్టీ మరింత పురోగతి చెందేదానికి ఉపయోగించి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ